హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఎథిక్స్ సిరీస్లో సెకండ్ చాప్టర్లో లాస్ట్ టాపిక్ దట్ ఈస్ పర్సుయేషన్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఈ ముందు వీడియోలో సోషల్ ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడుకున్నాం. పర్సుయేషన్ కూడా ఒక ఫార్మ్ ఆఫ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సే, కానీ దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇది డెలిబరేట్గా కాన్షియస్గా ఒకళ్ళ యాటిట్యూడ్ని మార్చడం. అంటే వాళ్ళ థాట్స్, ఎమోషన్స్ అండ్ బిహేవియర్ని కాన్షియస్గా వాళ్ళకి చెప్తూనే, వాళ్ళని ఫోర్స్ చేస్తూ లేదా వాళ్ళని కన్విన్స్ చేస్తూ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట, ఈ పర్సన్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని. అండ్ దే విల్ బి డిఫెండింగ్ అండ్ డిపెండింగ్ అపాన్ ది లాజిక్ అండ్ ది స్టేట్మెంట్ కన్విన్స్ అవ్వాలా అవ్వకూడదా అనేది డిస్కస్ చేస్తారు. అయితే పర్సుయేషన్కి సోషల్ ఇన్ఫ్లుయెన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇట్ ఈస్ అ డెలిబరేట్ అటెంప్ట్, కాన్షియస్గా చేసేది, సబ్ కాన్షియస్గా ఆర్ అన్కాన్షియస్గా చేసేది కాదు. అయితే పర్సుయేషన్ చేయడానికి 2 ways ఉన్నాయి. ఇప్పుడు పర్సుయేషన్ అంటే ఏంటి? పక్కనోడి యాటిట్యూడ్ని మనం మార్చాలి, పక్కనోడిని కన్విన్స్ చేయాలి. అయితే 2 methods. ఫస్ట్ మెథడ్ ఏంటంటే త్రూ ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్యూ చేస్తూ నిన్ను నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి నువ్వే ఒక ఎగ్జాంపుల్గా మారాలి. అంటే నీ యాక్షన్స్ అండ్ థాట్స్ని వాళ్ళు ఇమిటేట్ చేయడానికో వాళ్ళు ఇంకల్కేట్ చేయడానికో ట్రై చేయాలి. సో లెట్ us see this with examples. So once again, persuasion is a form of social influence and it is a deliberate attempt of one person to influence other person's attitude. So first way ఏంటి? త్రూ ఆర్గ్యుమెంట్స్. సో దీంట్లో ఏంటంటే సో ఇట్ కండిషన్స్ ది అదర్స్ యాటిట్యూడ్. ఇది ఎలా అయినా జరుగుద్ది, కానీ ఎలా? వే ఇస్ యూజింగ్ యువర్ వర్డ్స్, ఎక్స్ప్రెషన్స్, స్టేట్మెంట్స్, ఒపీనియన్స్, థాట్ ప్రొవోకింగ్ స్టోరీస్ ఆర్ గివింగ్ ఎగ్జాంపుల్స్. ఇలాగా యూ విల్ పుట్ యువర్ ఆర్గ్యుమెంట్ టు దట్ పర్సన్ అనమాట. సో అదొక మెథడ్ త్రూ ఆర్గ్యుమెంట్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. బుద్ధ దగ్గరికి ఒక యాంగ్రీ మ్యాన్ వస్తాడనమాట. అరుస్తూనే ఉంటాడు అండ్ తన్ని హ్యూమిలియేట్ చేస్తూ ఉంటారు, ఎవరిని? బుద్ధాని. అయినా కూడా బుద్ధ ఏం మాట్లాడు అనమాట. అసలు ఆ కోపాన్ని తను అబ్జర్వ్ చేసుకోడు, అలా ప్రశాంతంగా ఉంటాడు. అయితే ఈ మనిషి అడుగుతాడు, నేను ఇంత అరుస్తున్నా నువ్వు మాట్లాడట్లేదు ఎందుకు అని. అప్పుడు బుద్ధ అంటాడు, ఒకవేళ నువ్వు ఏదైనా ఐటమ్ ఆర్ ప్రోడక్ట్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళు తీసుకోకపోతే ఎవరు ఆ ఐటమ్కి ఇంకా ఓనర్ అని అడుగుతాడు. అయితే ఆ యాంగ్రీ మ్యాన్ అంటాడు, ఎవరైతే తీసుకోకపోతే ఒకవేళ ఎదుటోడు ఎవరైతే ఇస్తున్నాడో వాడే తిరిగి ఓనర్ అవుతాడు కదా, ఎందుకంటే ఆ ఐటమ్ ఎక్స్చేంజ్ అవ్వలేదు, ది ఆపోజిట్ పర్సన్కి ఇవ్వలేదు కదా అంటాడు. ఇప్పుడు బుద్ధ అంటాడు, ఇప్పుడు నువ్వు నాకు కోపం ఇస్తున్నావు, నేను తీసుకోవట్లేదు అంటే ఆ కోపానికి ఓనర్ నువ్వే ఇంకా, సో యూఆర్ డిస్ట్రాయింగ్ యువర్ సెల్ఫ్ అని చెప్తాడనమాట. సో బుద్ధ ఏం చేశాడు? లాజికల్గా ఆ యాంగ్రీ మ్యాన్కి కోపం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో దిస్ ఈజ్ వన్ వే. ఇంకొక వే ఏంటంటే అమర్త్య సేన్. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. తిను యునైటెడ్ నేషన్స్ ఫారంలో లేకపోతే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళి ఇది ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏంటి అంటే ఫుడ్ క్రైసిస్, ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఏదైతే గ్లోబల్గా ఉందో అది ప్రొడక్షన్ జరగకపోవడం వల్ల కాదు. ఓకే, ఆ ప్రొడక్షన్ని సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతున్నారు, అందరికీ ఫేర్గా ఇవ్వట్లేదు. కొంతమందికి ఎక్కువ ఇస్తున్నారు, వేస్ట్ అయిపోతుంది, కొంతమందికి తక్కువ దొరుకుతుంది, వాళ్ళు అసలు తినలేకపోతున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రొడక్షన్, ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి అమర్త్య సేన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. తన ఆర్గ్యుమెంట్ని లాజికల్గా అక్కడ ఎక్స్ప్రెస్ చేసి ఎదుటోడిని కన్విన్స్ చేస్తున్నారు. సో ఇది త్రూ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ వే వచ్చేసి ఏంటంటే త్రూ సెట్టింగ్ వన్ సెల్ఫ్ యాజ్ ఎగ్జాంపుల్. నిన్ను నువ్వు ఎగ్జాంపుల్గా సెట్ చేసి ఆ యాటిట్యూడ్ని ఇంకొకరిలోకి ఇన్కల్కేట్ చేస్తావు. దీంట్లో ఏంటి అంటే వర్డ్స్ ఉండవు, యూజువల్లీ మాటలు ఉండవు, దెర్ విల్ బి నో కాన్వర్జేషన్, ఇట్స్ జస్ట్ అబ్జర్వేషన్తో అడాప్ట్ చేసుకుంటారు. సో ఎవరైతే మార్చాలనుకుంటారో వాళ్ళు వర్డ్స్ కన్నా యాక్షన్స్ని ప్రిఫర్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? గాంధీ దాండీ మార్చ్ స్టార్ట్ చేసినప్పుడు తను ఎందుకు వెళ్తున్నాడు? టు బ్రేక్ ది బ్రిటిష్ లా, సాల్ట్ లాని బ్రేక్ చేయడానికి వెళ్తున్నాడు. ఆయన ఏం చెప్పలేదు, హీ జస్ట్ టోల్డ్ హిజ్ ఎజెండా అంతే, మీరు రండి అని ఆయన ఏం చెప్పలేదు. అయినా కూడా తన ఎజెండా అని చెప్పినప్పుడు వాళ్ళందరికీ అనిపించింది ఈయన మన కోసమే పోరాడుతున్నారు, సో మనం కూడా ఈయనకి హెల్ప్ చేయాలి అని చెప్పి మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆయన వెనకాల వెళ్ళారు. ఆయన ఏమైనా చెప్పారా మీరు రండి అని? లేదు, హీ జస్ట్ సెట్ అన్ ఎగ్జాంపుల్.
దానివల్ల ఇంకొకటి కూడా చేశాడు. ఇంత చేస్తున్నా కూడా హీ డెంట్ రైజ్ వెపన్స్ ఇన్ దట్ మచ్. ఏమున్నా కూడా హీ ఫాలోడ్ నాన్ వైలెన్స్. సో అది చూసి జనాలు కూడా ఫాలో అయ్యారనమాట. సో ఇది వన్ టైప్ ఆఫ్ పర్సుయేషన్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏపీజే అబ్దుల్ కలాం గారిది. ఈయన డిఆర్డిఓలో పనిచేస్తూ ఉంటారు. లంచ్ టైం అవుతుంది, అందరు లంచ్ చేస్తూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి మాత్రం సింగిల్గా ఒక టేబుల్ మీద కూర్చుని తింటూ ఉంటాడు, ఒక యంగ్ సైంటిస్ట్. సో అబ్దుల్ కలాం అది చూసి ఓకే తనకి ఎవరు ఫ్రెండ్స్ లేరేమో అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని తింటారు. సో దీనివల్ల చుట్టూరు అబ్జర్వ్ చేసిన వాళ్ళు నెక్స్ట్ డే నుంచి పక్కన వాళ్ళతో కార్డినల్గా ఉండడంని ఇన్కల్కేట్ చేసుకున్నారనమాట. సో హీ హ్యాస్ ఇంప్రూవ్డ్ టీమ్ వర్క్. వాళ్ళకి తెలియకుండానే టీమ్ వర్క్ని వాళ్ళలోకి ఇండ్యూస్ చేసేసారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అండ్ వే టు విచ్ పర్సుయేషన్ హ్యాపెన్స్. అయితే పర్సుయేషన్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే లాజికల్ ఆర్గ్యుమెంట్స్ని ప్రజెంట్ చేయడం. ఒక మనిషి తన యాటిట్యూడ్ని మార్చుకోవాలి, తన ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి అంటే తను ఇప్పుడు నమ్ముతుంది ఇల్లాజికల్, ఇంప్రాక్టికల్ అండ్ నాట్ బెనిఫిషియల్ అని తనని కన్విన్స్ చేస్తే దెన్ తను ఆ కొత్త యాటిట్యూడ్ని అడాప్ట్ చేసుకుంటాడు. ఆ కొత్త యాటిట్యూడ్ ఏదైతే మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నామో అది లాజికల్, ప్రాక్టికల్ అండ్ బెనిఫిషియల్ అన్నది మనం ప్రూవ్ కూడా చేయాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, బ్యాంకర్స్ వర్ నాట్ రెడీ టు టేకప్ బ్యాంకింగ్. వాళ్ళకి ఇది పెద్ద టాస్క్లా అనిపించింది. సో ఏమైంది, అందరినీ ఎలా మోటివేట్ చేశారు? లాజికల్గా ఏం చెప్పారంటే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది అని. ప్రాక్టికల్గా ఏం చెప్పారు? పక్కన ఆఫీసెస్ అడాప్ట్ చేసుకుంటున్నాయి. సో ఇది కష్టమేం కాదు, ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే సొల్యూషన్ అని చెప్పారు. నెక్స్ట్ ఏంటి, రిడెండెంట్ వర్క్, మళ్ళీ చేయాల్సిన పని ఉండదు, వర్క్ అనేది తగ్గుద్ది అని చెప్పారు. సో దట్ ఈస్ బెనిఫిషియల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ బ్యాంకింగ్ని ప్రమోట్ చేయడానికి అది లాజికల్, ప్రాక్టికల్ అండ్ బెనిఫిషియల్ అన్న విషయాన్ని వాళ్ళకి లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే పక్కనోడి యాటిట్యూడ్ అన్నది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సెకండ్ మెథడ్ ఇస్ ఇన్సెంటివైజింగ్ ది న్యూ యాటిట్యూడ్. అంటే న్యూ యాటిట్యూడ్ వల్ల రివార్డ్స్ ఎక్కువ ఉంటాయని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా గవర్నమెంట్ స్కీమ్స్లో ఒకవేళ లోన్స్ తీసుకున్నప్పుడు టైమ్లీ లోన్ పే చేస్తే నెక్స్ట్ టైం తీసుకునే లోన్కి ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తాడు. దాన్నే ఇంట్రెస్ట్ రేట్ సబ్సిడీ అంటారు ఆర్ ఇంట్రెస్ట్ రేట్ సబ్వెన్షన్. సో ఇవి ఎందుకు చేస్తారు? వాళ్ళు పంచువల్గా వాళ్ళ లోన్స్ని పే చేశారు కాబట్టి వాళ్ళు యాటిట్యూడ్ని టువర్డ్స్ పంచువాలిటీ టువర్డ్స్ లోన్స్ని ఇంకల్కేట్ చేయడానికి ట్రై చేస్తుంది గవర్నమెంట్ త్రూ దిస్. సో దట్ ఈ లోన్స్ అనేవి టైమ్లీ పేమెంట్ అయ్యి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో మారకుండా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే యూజువల్గా హౌస్ ట్యాక్స్ విషయంలో ఏం జరుగుద్దంటే హౌస్ ట్యాక్స్ని ఒక సర్టెన్ పీరియడ్ కన్నా ముందే కడితే సర్టెన్ డిస్కౌంట్ అండ్ కన్సెషన్ ఇస్తారనమాట. సో వాట్ ఆర్ దే డూయింగ్, పీపుల్ని హౌస్ ట్యాక్స్ కట్టడానికి ఎంకరేజ్ చేస్తున్నారు, ట్యాక్స్ ఇవేషన్ చేయకుండా ఉండడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ టెక్నిక్ ఏంటంటే డిస్ఇన్సెంటివైజింగ్ ది ఎగ్జిస్టింగ్ యాటిట్యూడ్. ఎగ్జిస్టింగ్ యాటిట్యూడ్ వల్ల పనిష్మెంట్ ఇస్తే వాళ్ళు వాళ్ళ యాటిట్యూడ్ని ఆర్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని మార్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా డిజిటల్ పేమెంట్స్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రావల్ చేసేటప్పుడు కొంచెం ఛార్జ్ చేస్తే వాళ్ళు అప్పుడు ఆటోమేటిక్గా డిజిటల్ పేమెంట్స్ వైపు వెళ్ళిపోతారు. సో యూఆర్ పనిషింగ్ దెమ్ బై మేకింగ్ దెమ్ పే మోర్ మనీ అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, బెస్ట్ అండ్ అందరూ చూసే ఎగ్జాంపుల్ ఏంటంటే క్యారీ బ్యాగ్స్కి వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం మానేశారు. ప్లాస్టిక్ని డిసెంకరేజ్ చేయాలి కాబట్టి క్యారీ బ్యాగ్స్ని ఫ్రీగా ఇవ్వకుండా దే ఆర్ టెల్లింగ్ టు బ్రింగ్ యువర్ ఓన్ బ్యాగ్ తీసుకొస్తే ఏమవుతుంది, రీయూజ్ అవుతుంది అన్నట్టు. ఒకవేళ తెచ్చుకోకపోతే యూ హ్యావ్ టు పే ఫర్ ద బ్యాగ్. ఇప్పుడు 13 రూపీస్ పే చేయాలి, మాల్స్లో వాటిలో తీసుకున్నప్పుడు 13 రూపీస్ ఫర్ ది బ్యాగ్. సో చాలామంది 13 రూపీస్ పే చేయడం ఎందుకు అని చెప్పి వాళ్ళ బ్యాగ్స్ తెచ్చుకోవడం కూడా మొదలుపెట్టారు. ఫోర్త్ టెక్నిక్ టు పర్సుయేషన్ ఇస్ స్కేర్ ఫ్యాక్టర్, భయపెట్టడం. బేసిక్గా ఏంటంటే ఇది డీఅడిక్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ హార్మ్ఫుల్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే వాటిని డీఅడిక్ట్ చేయడానికి యూస్ చేసే మెథడ్ అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ముఖేష్ యాడ్. దీంట్లో ఏంటి, టొబాకో కన్జంప్షన్ని తగ్గించాలి. దానికోసం వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫ్యామిలీ పడే పెయిన్ని చూపిస్తారు ఆ యాడ్లో. దానివల్ల ఏమవుతుంది, పీపుల్ వుడ్ గెట్ సెన్సిటైజ్డ్, వాళ్ళు భయపడతారు అన్న ఇంటెన్షన్తో.
నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, సిగరెట్ ప్యాకెట్స్ మీద డేంజరస్ ఫొటోస్, స్కేరీ ఫొటోస్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్ని చూపిస్తారు. సో దట్ అది చూసైనా జనాల యాటిట్యూడ్ మారుతుందేమో అని. సో స్కేరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. అండ్ జనరల్ ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్నపిల్లలకి చెప్తాను, నువ్వు భోజనం చేయకపోతే బూచోడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు, ఇలాంటివి చెప్తాం. సో స్కేరింగ్ ఫ్యాక్టర్. అండ్ ద ఫిఫ్త్ వన్ ఇస్ రిపీటెడ్గా రిమైండర్స్ ఇవ్వడం. యూజువల్గా ఇది పోస్టర్స్ ద్వారా జరుగుద్ది. ఇప్పుడు మనం ఆర్టీసీ బస్ ఎక్కామంటే అక్కడ రాసి ఉంటుంది, ఈ బస్ మనందరిది, పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత అని. సో ఈ క్లీన్లీనెస్ గురించి ఆ బస్లో రిపీటెడ్గా రిమైండర్ ఇవ్వడం వల్ల కొంతమంది మారచ్చు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని చూసేదన్నమాట. నెక్స్ట్ మార్నింగ్ ప్రేయర్స్. స్కూల్స్లో మార్నింగ్ ప్రేయర్స్ రోజు చేయిస్తారు. ఒకటి డిసిప్లిన్ ఇంకల్కేట్ చేయడానికి, అండ్ వాళ్ళకి డివైనిటీ, స్పిరిచువాలిటీ, ఈ వాల్యూస్ని ఇంకల్కేట్ చేయడానికి కూడా. సో దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద చిల్డ్రన్ బై రిపీటెడ్ రిమైండర్స్. సిక్స్త్ టెక్నిక్ వచ్చేసి ఏంటంటే దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అని చెప్పడం. తిరుమల వెళ్తే అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ బ్యాన్. అసలు ప్లాస్టిక్ ఇస్ కంప్లీట్లీ బ్యాన్. వన్స్ అపాన్ అ టైం ఏంటంటే ప్లాస్టిక్ని బ్యాన్ చేయండి, యూజ్ చేయొద్దు అని చెప్పి పోస్టర్స్ అవి పెట్టేవాళ్ళు, కానీ ఎవరూ మారట్లేదు. సో దానికి ఏమర్థమైంది, ఏ ఆల్టర్నేట్ లేకుండా చేస్తే వీళ్ళు ఖచ్చితంగా మారుతారని అర్థమైంది. సో వాళ్ళు ఏం చేశారు, కంప్లీట్గా ప్లాస్టిక్ని రిమూవ్ చేసేసారు తిరుమల హిల్స్లో. సో అక్కడ ఖచ్చితంగా ఏంటి, గ్లాస్ బాటిల్స్ అండ్ కవర్స్ కూడా బయోడిగ్రేడబుల్ కవర్స్, ఇవి మాత్రమే ఉన్నాయి. ఇంకా అక్కడ ఆల్టర్నేటివ్ ఉండదు. సో దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అన్న ఫ్యాక్టర్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే బ్యాంక్స్లో ఒకవేళ డిజిటల్ ఫామ్స్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఏం పెడతారు, డిజిటల్ ఫామ్, ఫిజికల్ ఫామ్, మీకు కావాల్సింది చేయండి వాలంటరీగా అంటే అందరూ ఫిజికల్ ఫామ్సే తీసుకున్నారు. సో ఏం చేశారు, ఇంకా ఫిజికల్ ఫామ్స్ని కంప్లీట్గా తీసేయాలి. ఇట్ ఈస్ జస్ట్ ఫిక్షనల్ సినారియో చెప్తుంది, అసలు ఇప్పుడు ఫిజికల్ ఫామ్స్ లేకుండా అనేట్టు ఏం లేదు, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఓన్లీ డిజిటల్ ఫామ్స్ని ప్రమోట్ చేయాలనుకుంటే అప్పుడు అసలు ఫిజికల్ ఫామ్స్ని కంప్లీట్గా తీసేయాలి, ఆల్టర్నేటివ్ లేకుండా చేయాలి. అప్పుడు the person would get persuaded. Next, seventh technique is appealing to the psyche and emotions. వాళ్ళ సైకాలజీని అండ్ ఎమోషన్స్ని అడ్రస్ చేస్తే ఇట్ వుడ్ బి ఈజియర్ టు పర్ష్యూ దెమ్. ఫస్ట్ సైకాలజీ ఎలా అంటే ఐఆర్సిటీసీలో ఇన్సూరెన్స్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో టికెట్ బుక్ చేస్తున్నప్పుడు అది బై డిఫాల్ట్ టిక్ ఉంటుంది. సో ఏంటంటే ఒక మనిషి అది తీసేయాలంటే మొత్తం చదివి అది క్లిక్ చేస్తే డీసెలెక్ట్ అవుతుంది అనమాట. సో ఆ డీసెలెక్ట్ అయ్యే ఆప్షన్స్ వరకు వెయిట్ చేయాలి. యూజువల్గా థియరీ ఏంటంటే మనిషిది లేజీ మైండ్, సో చదవడు. సో ఆ డిఫాల్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది అలాగే నెక్స్ట్ క్లిక్ చేసేస్తాడు అన్నది సైకాలజీ అనమాట. సో ఇలా ఐఆర్సిటీసీ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు బాగా పెరిగిపోయారు. యూఎస్లో ఇలాగే ఆర్గన్ డొనేషన్కి ఇలాగే చేశారు. ఏదో అగ్రిమెంట్లో బై డిఫాల్ట్ ఆర్గన్ డొనేషన్ టిక్ అలాగే ఉంచేశారు అనమాట. అన్లెస్ అండ్ అంటిల్ మొత్తం చదివి ఆ మనిషి డీసెలెక్ట్ చేస్తే కానీ అది ఆర్గన్ డొనేషన్ డీసెలెక్ట్ అవ్వదు. సో దీనివల్ల ఏమైంది, ఆర్గన్ డొనేషన్ బాగా పెరిగింది యూఎస్లో. ఇది ఒక కేస్. నెక్స్ట్ అపీలింగ్ టు ద ఎమోషన్స్లో చూస్తే ఇన్సూరెన్స్ యాడ్స్ ఉంటాయి. దాంట్లో ఏం చేస్తారు, ఒక యాక్సిడెంట్ అయినప్పుడు ఒక ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా ఎలా క్రైసిస్ వస్తాయి అన్నది చూపిస్తారు. సో ఆ పర్సన్ ఏం చేస్తారు, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఆ క్యారెక్టర్ షూస్లోకి వెళ్ళి వాళ్ళు ఆ పెయిన్ని ఫీల్ అవుతారు. సో ఇలా ఎమోషన్స్ని ఇండ్యూస్ చేసి వాళ్ళు ఇన్సూరెన్స్ వైపు యాటిట్యూడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి. దట్స్ వన్ వే. నా ఒక సివిల్ సర్వెంట్ అయితే ఎవరెవరితో పర్సువేషన్ ఉంటుంది అండ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో. అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే పొలిటికల్ లీడర్స్, వీళ్ళందరితో ఉంటుంది అనమాట పర్సువేషన్. సో లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ గోల్స్కి ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. యూజువల్గా ఏంటంటే ఆ పొలిటికల్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 years టర్మ్కి ఉంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఓటింగ్ మైలేజ్ దొరుకుద్ది అనుకుంటారు. కానీ ఒక సివిల్ సర్వెంట్ ఏం ఆలోచిస్తాడు, లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఇవ్వాలి కదా జనాలకి అని. సో సొల్యూషన్ ఏంటి, వాళ్ళు మిడిల్ పాత్కి రావాలి, ఫేజ్ వైజ్ చేద్దాము. ఒక ఫేజ్ అయిన వెంటనే అది మీరు చెప్పుకోవచ్చు, దానివల్ల మీకు పాలిటిక్స్లో ఉపయోగపడుతుంది. ఇలా సివిల్ సర్వెంట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్తో కమ్యూనికేట్ చేయాలన్నమాట. నెక్స్ట్ సివిల్ సర్వెంట్తో పాటు పనిచేసే ఎంప్లాయీస్ ఆర్ తన సబార్డినేట్స్లో పనిచేసే ఎంప్లాయీస్కి ఒకవేళ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ ఉంది,
ఆర్ పాలసీ మేకింగ్ ఉంది ఆర్ సమ్ వర్క్ ఉంది, అది లాంగ్ అవర్స్ని డిమాండ్ చేస్తుంది అండ్ హాలిడే రోజు కూడా రావాలి ఆర్ వర్క్ క్వాలిటీ చాలా హై ఉండాలి. దీనికోసం సివిల్ సర్వెంట్ ఎంప్లాయీస్ని మోటివేట్ చేయాలి. అది ఎలా మోటివేట్ చేస్తారు? ఈ సర్వీస్ ఓరియంటెడ్ వాల్యూస్ని తనలోకి ఇంకల్కేట్ చేసో, ప్యాట్రియాటిజంని గుర్తు చేసో అలాగా ఎంప్లాయీస్తో నెగోషియేట్ చేసి పని చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ ఒకవేళ చెయ్యకపోతే దర్ ఇస్ వన్ మోర్ బిగ్గర్ టెక్నిక్, అదేంటి? హోల్డింగ్ దేర్ ఇన్సెంటివ్స్. ఇది కొంచెం నెగిటివ్ అనమాట, కానీ బికాస్ వర్క్ చేయించాలి కాబట్టి ఎంప్లాయీస్తో సివిల్ సర్వెంట్ అలా బిహేవ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, జనరల్ పబ్లిక్తో కూడా డిస్కషన్ ఉంటుంది. డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ గుడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ జనరల్ పబ్లిక్ అండ్ సివిల్ సర్వెంట్ పర్చుయేటింగ్ అనమాట. నెక్స్ట్, సుపీరియర్స్తో డీల్ చేయాల్సి వస్తుంది సివిల్ సర్వెంట్స్ అన్నవాళ్ళు. సుపీరియర్స్తో డీల్ చేసేటప్పుడు ఒకటి ఒబీడియంట్గా ఉండాలి, బట్ కన్విన్స్ కూడా చేయాలి. అలా చేయాలంటే ఈ ప్రాజెక్ట్ వల్ల వచ్చే పాజిటివ్ హైలైట్స్ ఏంటి, దీనివల్ల ఆయనకు వచ్చే రికగ్నైజేషన్ ఏంటి, ఆవిడ వరకు వచ్చే రికగ్నైజేషన్ ఏంటి, సో దీనివల్ల మంచి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నిటిని హైలైట్ చేసి పేషెంట్స్తో కన్విన్స్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, సివిల్ సర్వెంట్స్ అన్నవాళ్ళు ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో కూడా పర్సుయేషన్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో దే హ్యావ్ టు కన్విన్స్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దట్ మీరు ఫండ్స్ రిలీజ్ చేయండి, మేము బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ యూటిలైజ్ చేస్తాం. సో ఈ పర్సుయేషన్ అంతా సివిల్ సర్వెంట్ చేయాల్సి వస్తుంది. సో దీంతో సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.